హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఒరే, ఒకసారి రారా, షాప్కి వెళ్దాం. ఎందుకురా? నా లవర్కి చాక్లెట్ తినాలని ఉంది అని మెసేజ్ చేసింది, కొని ఇద్దామని. అయితే పద షాప్కి. అన్న, 3 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇవ్వు. 3 ఎందుకురా బాబు? పాపం, నా లవర్కి 2 పిల్లలు కూడా ఉన్నారా. నా లవర్ తింటే వాళ్ళు తిననివ్వరు కదా. వాళ్ళకి కొన్నామనుకో, ముగ్గురు కలిసి తింటారు. అందుకే 3 కొంటున్నాను. అయితే ఇంకొకటి తీసుకోరా. ఎందుకు? నలుగురు కలిసి తిందురు గాని. ఆ కోడలకి అత్తయ్యకి మధ్య సంభాషణ. అత్తయ్య గారు, టీ తీసుకోండి. టిఫిన్ రెడీ చేసావా అమ్మా? మీరు టీ తాగేలోపు నేను టిఫిన్ రెడీ చేసేస్తాను అత్తయ్య గారు. ఇంత నెమ్మదిగా మాట్లాడితే ఎలా బ్రతుకుతావమ్మా? కొత్తగా పెళ్ళయింది కదా అత్తయ్య గారు, అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ముందు ముందు చూడండి నేను ఎలా మాట్లాడుతానో. తర్వాత నాతో మాట్లాడడానికి మీరు సరిపోరు, మీ కూతురు కూడా సరిపోదు. ముందు ముందు చూస్తారు కదా నేను ఎలా ఉంటానో మీతోటి అని. ఒసే, కొంతకాలం మీ అత్తయ్య గారు చెప్పినట్టు వినవే అని మా అమ్మ చెప్పింది కాబట్టి ఇలా ఉన్నాను అత్తయ్య గారు. మీరు టీ తాగండి, చల్లారిపోతుంది. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను, వేడివేడిగా తిందురు గాని. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. మీ ఫ్రెండు నువ్వు గొడవ పడ్డారా ఏంటి? ఈ మధ్య మన ఇంటి వైపు రావడమే మానేశాడు. మొన్న నాకు హెల్త్ బాగోలేనప్పుడు వాడు బ్లడ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు కదా. మా ఇద్దరికి ఒక విషయం మీద గొడవ అయ్యింది. అప్పటి నుండి వాడు నా బ్లడ్ నాకు ఇచ్చే అని అంటున్నాడు. నేను ఎలా ఇస్తాను? అందుకే మాట్లాడడం మానేశాను. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. డాడీ, భార్య అంటే ఎవరు? నెత్తికి పెట్టిన పిన్నీసు, చీరకు పెట్టిన పిన్నీసు 5 నిమిషాల ముందు ఎక్కడ పెట్టారో గుర్తు ఉండదు, కానీ ఎప్పుడో 5 సంవత్సరాల ముందు మొగుడు తిట్టిన తిట్లు గుర్తు పెట్టుకొని మరి భర్తని సతాయిస్తుంది చూడు, అదేరా భార్య అంటే. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అచ్చం చందమామలాగా ఉన్నావే. అవునా అండి? నేను నిజంగా చందమామలాగా ఉన్నానా? ఎక్కువ ఊహించుకోకు. ఆకాశంలో ఉన్న చందమామవి కాదు, కోడిగుడ్డులో ఉన్న చందమామవి. అసలు ఏంటే ఈ వంటలు ఇలా ఉన్నాయి? నాకు అస్సలు నచ్చలేదు. మొన్న కూర వండాను కదా, ఆ కూర ఎలా ఉంది? సూపర్. నిన్న వండాను కదా కూర, ఆ కూర ఎలా ఉంది? అది కూడా చాలా బాగుంది. మొన్న వండిన కూర సూపర్ అని అంటున్నారు, అప్పుడు కూర బాగుంది బుజ్జి అని ఒక్క మాట కూడా అనలేదు. నిన్న కూర బాగుంది అని అన్నారు, అప్పుడు కూడా కూర బాగుంది కన్నా అని అనలేదు. ఏదో ఈరోజు కూర అటు ఇటు అయ్యేసరికి కూర బాగోలేదు అని అంటారా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.